హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు పవనీ స్టార్ట్స్. ఫ్రెండ్స్, ఈరోజు చాలా ఈజీ అండ్ సింపుల్ వేలో చికెన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని అందులో మనము ఆనియన్స్, టొమాటో, పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకోవాలన్నమాట. ఇవి కాస్త మెత్తబడే వరకు ఫ్రై చేసుకోవాలి. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. యాక్చువల్లీ ఇప్పుడు నాకు తెలిసి చికెన్ అందరూ చాలా సింపుల్గా ప్రిపేర్ చేస్తుండొచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ఇలా కూడా ట్రై చేసి చూడండి. అప్పటికప్పుడు దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే మాత్రం చికెన్ చాలా టేస్టీగా ఉంటుంది. వేసి దీని మొత్తాన్ని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం చికెన్ని వేసేసుకుందాము. చికెన్ కూడా వేసేసుకొని ఒకసారి మిక్స్ చేసి పెట్టేసుకుందాము. చాలా ఈజీ అండ్ చాలా టేస్టీ. నార్మల్గా వెజ్ కర్రీస్ కంటే కూడా చికెన్ కర్రీ చాలా ఫాస్ట్గా అయిపోతుంది కదా. ఇప్పుడు ఒక 2 మినిట్స్ తర్వాత ఇందులోకి మనం పసుపుని యాడ్ చేసుకుందాము. పసుపు వేసుకున్న తర్వాత మిక్స్ చేసేసుకోవాలి. పచ్చిమిర్చి వేసాము, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాము కాబట్టి కారం మీ టేస్ట్కి సరిపడా వేసుకోండి. నేను 1 స్పూన్ కారం, సాల్ట్ కూడా వేసేసాను. సాల్ట్ కూడా టేస్ట్ చూసుకొని వేసుకోండి. తక్కువైనా పర్లేదు కానీ ఎక్కువైతే కష్టం కాబట్టి చూసుకొని టేస్ట్ చూసుకుంటూ వేసుకుంటే బెటర్. తర్వాత కాస్త చిన్న టీ గ్లాస్ వాటర్ని యాడ్ చేశాను అనమాట. నేను యాడ్ చేసి మొత్తం అన్నిటిని మిక్స్ చేసి లిడ్ పెట్టి క్లోజ్ చేస్తున్నాను. ఒక 10 మినిట్స్ తర్వాత లిడ్ ఓపెన్ చేసి చూద్దాం. చక్కగా ఉడికిపోతుంటుంది. చూడండి చికెన్ ఎంత యమ్మీగా ఉందో. ఈ స్టేజ్లో మనం చికెన్ మసాలా యాడ్ చేసుకుందాము. యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం అంతా నీట్గా కలిసేంత వరకు మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని లాస్ట్లో ధనియా పౌడర్, అంతే అండి. ధనియా పౌడర్ కూడా వేసేసి మిక్స్ చేసేసి ఫ్లేమ్ ఆఫ్ చేసుకొని కొత్తిమీర ఉంటే వేసుకోండి. నా దగ్గర లేదు కాబట్టి స్కిప్ చేశాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.